ద్వారా ఓటు చీల్చి అంటే వ్యతిరేక ఓటు చీల్చి దాన్ని లబ్ధి పొందొచ్చు అనే ఉద్దేశం అయి ఉండొచ్చు అన్న అభిప్రాయం. ఇప్పుడు జనసేన టీడీపీ పొత్తుతో వస్తున్నాయి, మరి ఎన్ని సీట్లు గెలవచ్చు అనుకుంటున్నారు? 120 to 140. సో లాస్ట్ టైం జనసేన టీడీపీకి 24 సీట్లు వచ్చాయి కదా, మరి ఈసారి ఎన్ని సీట్లు రావచ్చు? జనసేన వేరే 24 కాదు, ఓన్లీ టీడీపీ పోటీ చేశారు. టీడీపీకి మరి జనసేన టీడీపీకి 23 ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. ఓకే, 2 కలిపి అంటున్నాను. 24 వచ్చాయి కదా, ఈసారి ఎన్ని వస్తాయనుకుంటున్నారు? అదే 120 to 140. ఎందుకంటే లాస్ట్ టైము సింపతి రాజశేఖర రెడ్డి గారు సింపతి ప్లస్ అయింది. కొన్ని సినిమా ఇష్యూస్ అన్నమాట, అంటే ప్రశాంత్ కిషోర్ నెగిటివ్ ప్రచారం వాళ్ళకి చాలా ప్రజల్ని ఇచ్చేసేసారు అనమాట. దానివల్ల గెలిచారు. నెక్స్ట్ ఇక్కడ కేసీఆర్ గారు కూడా ఆ టైంలో సపోర్ట్ చేశారు. ఎందుకంటే ఓటు ఆ రోజు ఎలక్షన్ టైంలో బస్సులు ఆపేసి లేకపోతే ఇది చేసిన తర్వాత కొంత ఓట్ షేర్ అనేది లేట్ చేయడం వల్ల ఓటు ఏమో వెళ్ళింది అన్నమాట. ఇప్పుడు జగన్ అంటే ప్రజల వద్దకే పాలన తీసుకెళ్ళడం, జగన్ సక్సెస్ అయ్యాడా ఫెయిల్ అయ్యాడా? ప్రజల వద్దకి ఏం పాలన తీసుకెళ్ళలే కదా. అంటే ఇంత ముందు కూడా ఉంది వాలంటరీ సిస్టమ్. ముందు ఈ సేవ అయిన ఉండేది, వాలంటరీ సిస్టమ్ తీసుకెళ్ళి ఈ సేవ ద్వారా 4 ఎంప్లాయ్మెంట్ వచ్చేది. ఈ సేవ ద్వారా ఇప్పుడు ఒక వాలంటరీకి వస్తుంది. ముందు ఈ సేవ అనే పథకం ఉండేది. డాక్యుమెంట్స్ కానీ ఏమైనా ఈ సేవ ద్వారా తీసుకొని ఇక్కడ మనం కూడా బర్త్ సర్టిఫికేట్, డెత్ సర్టిఫికేట్ కానీ క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ ఇంతకుముందు ఈ సేవ ద్వారా చేసేవాళ్ళు. ఈ సేవలో 15 మంది ఎంప్లాయీస్ ఉండేవారు. సిస్టమ్ సపోర్ట్ కానీ, సిస్టమ్స్ కొనుక్కునేవాడు కానీ, నెట్వర్క్ సపోర్ట్ కానీ. సో 4-5 ఉపయోగపడేది. ఇప్పుడు ఏమవుతుంది, ఒక వాలంటీర్ ఉపయోగపడుతుంది. ఆ వాలంటీర్ కూడా వైసీపీ, ఇప్పుడు నిన్న కూడా చెప్పాడు సభలో, వైసీపీ కార్యకర్తలే వాలంటీర్లు అని. సో వాలంటీర్ల వల్ల చాలా మంది సఫర్ అయ్యారు అన్నమాట. ఒంటరి మహిళలను అరెస్ట్ చేయడం కానీ, లేదా లూప్ హోల్స్ ఫైండ్ అవుట్ చేసి దాని ద్వారా వాళ్ళేమో డబ్బులు సంపాదించడం కానీ ఇవన్నీ చేశారు వాలంటీర్లు. సో దానివల్ల చాలామంది నేను చూసాను అన్నమాట, మా ఫ్యామిలీస్లో కూడా దే సఫర్డ్. వాలంటీర్ సిస్టమ్ వల్ల చాలా సఫర్ అయ్యారు. మా కజినే ఉన్నాడు, ఈజ్ వైట్ కార్డ్ హోల్డర్. దానికేమో చంద్రబాబు గారు హయాంలో ఇది హౌస్ ఇచ్చారు. ఈసారి దాన్ని క్యాన్సిల్ చేశారు. సో మరి అతను పేదవాడే కదా, మరి ఎవరికి ఇచ్చినట్టు హౌసెస్? ఇతను ప్రచారం అంటే టిట్కో ఇల్లు ఉన్నాయి, అలాగే పెయింట్ వేసి కలర్ మార్చి ఉంచారు. ఏమైంది? డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ప్రజలు కూడా అభివృద్ధి చెందుతారు. చంద్రబాబు నాయుడు గారు రాకపోతే ఇంకా రాష్ట్రాన్ని ఇండియాలో మర్చిపోవడం ఆ పదాన్ని, ఆంధ్రప్రదేశ్ అనే పదాన్ని. అది ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. థ్యాంక్ యూ.